చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి మధ్యాహ్నం దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు తెలియచేశారు. ఆ వాక్యాన్ని కంటిన్యూషన్ చేస్తా ఇప్పుడు చెప్తానని చెప్పారు. ఊరికే మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రయాణికులు యాత్రికులు కొనసాగే స్థితిలో వారికి దేవుడిచ్చిన పరిశుద్ధమైన స్థలం ప్రత్యక్ష గుడారం. అలాగే ఆత్మ సంబంధమైన స్థిరపడిన విశ్వాసులకు దేవుడిచ్చే పరిశుద్ధ స్థలం దేవుని మందిరం. నేను వారిలో నివసించినట్లు 25వ అధ్యాయం. ప్రియులారా, కొంచెం వాక్యం సహకరించండి, చదివి సహకరించండి. చూడండి, స్థిరపడిన తరువాత, ఆత్మీయ జీవితంలో స్థిరపడిన తరువాత దేవుడు వచ్చి మనతో ఉంటానని స్థిరపడిన తర్వాత, స్థిరపడే వరకు చేయి పట్టుకుని నడిపిస్తా, స్థిరపడిన తరువాత నేను మీతోనే ఉంటా. మీతో ఉండాలి అంటే నాకు మీరు ఎక్కడో చోట కూర్చుంటాడులే, మన ఇంట్లో, మన ఇల్లు ఏదైతే ఆ ఇంట్లో ఉంటాడులే, మనతో కూడా ఉంటాడులే అనుకోవద్దు. నేను పరిశుద్ధుని గనక నాకు పరిశుద్ధ స్థలం కావాలి. 25వ అధ్యాయం నిర్గమాకాండంలో 8వ వచనంలో ఈ మాట ప్రభు చెప్పారు. నేను వారిలో నివసించినట్లు వారు నాకొక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. యాత్రికులుగా ప్రయాణము చేస్తున్న వారి పరిశుద్ధ స్థలం ప్రత్యక్ష గుడారం. అలాగే ఆత్మీయ జీవితంలో స్థిరపడిన వారి యొక్క పరిశుద్ధ స్థలం ప్రార్థనా మందిరం. ఈ ప్రార్థనా మందిరంలో ఉదయకాలం మనం ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ముందు ఇత్తడి గంగాళం ఉంటుంది. అలాగే దేవుని మందిరంలోనికి వెళ్ళే ముందు ఆ ఇత్తడి గంగాళం ఉన్న దగ్గర ఇత్తడి తొట్టిలో సముద్రపు ఆకారం కనిపిస్తుంది అని చెప్పాం. అయితే ఆ సముద్రపు ఆకారంలో ఉన్న కొలతలన్నీ మీతో చెప్పాను. చుట్టూ కైవార్యం 30 మూరలని, అడ్డంగా 10 మూరలని, ఎత్తు 5 మూరలని మీతో చాలా బాగా చెప్పాను. అయితే ప్రియులరా, రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో ఈ హిస్టరీ అంతా రాసి ఉంది, ఈ చరిత్ర అంతా రాసి ఉంది. వాటిలో చూడండి ప్రియులరా, గరిసెలు, పుట్లు అని నీళ్లు ఉన్నాయి. సరే, ఏదేమైనా ఒక 66 కిలోలీటర్లు నీళ్లు పడతాయనేది మరి వాటి యొక్క ఆంతర్యం కూడా చెప్పాం. అయితే నీళ్లతో నింపబడిన ఈ తొట్టెను ఇత్తడి సముద్రం అని పోల్చారు. దానిని ఆలోచన చెప్పింది సొలొమోన్. దాని యొక్క రూపాన్ని రూపించింది హీరాము. ఇతడు చాలా నేర్పరి అయిన పనివాడు. బైబిల్ అతనికి విచిత్రమైన ఒక పేరు మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? ప్రజ్ఞ గలవాడు, బుద్ధిమంతుడు, చమత్కారపు పనివాడు అని చదివాం. చమత్కారంగా పనిచేస్తాడు. మనం ఒక రకంగా ఊహిస్తే మనోడు మరొక రకంగా చేస్తాడు. ఈ 12 ఎడ్ల మీద ఉన్నటువంటి ఆ తొట్టెను చమత్కారంగా ఎలా చేశాడు అంటే, ఒకే పోతలో పోసాడండి. ఒకే పోత, అడుగు భాగం నుంచి పై భాగానికి ఒకే ఒక డిజైన్లో పోత పోసాడు. ఇక అది పోత పోసింది ఏ పక్కన కదిపిని లాగినా మొత్తం సెట్ అంతా కదిలిపోద్ది, ఏ పక్కన పడేసిన సెట్ అంతా పడిపోద్ది. చూడండి, అలాగా చాలా బెత్తెడు మందల్లో ఈ తొట్టెను సిద్ధపరిచి, ఎద్దులు సిద్ధపరిచి, 12 ఎద్దులు ఆ తొట్టె నిలబెట్టడానికి సిద్ధపరిచి చక్కగా అతడు చమత్కారపు పనితో చేశాడు. అతని పేరు ఏం చెప్పానండి? హీరాము. సొలొమోను కాలంలో ఇత్తడి పని చేసినటువంటి ఆ దేవుని మందిరానికి పనికి దేవుడిచ్చినటువంటి ఒక బిడ్డ హీరాము ద్వారా ఈ యొక్క నిర్మాణం జరిగింది. అయితే ఈ నిర్మాణం అంతటిని గురించి తెలుసుకుని, ఈ నిర్మాణంలో ప్రత్యేకంగా దైవ జ్ఞానం పొందినటువంటి సొలొమోన్ ఎందుకు ఎద్దుల మీద ఈ సముద్రం మొయ్యాలి అనే డిజైన్ చేయాలని చెప్పాడు.
హీరాము ఎద్దుల మీద ఈ సముద్రాన్ని చక్కగా పొందుపరిచాడు. అసలు ఎద్దుకెంత ప్రాధాన్యత ఎందుకు? ఈ విషయం మధ్యాహ్నం మనం విన్నాం, అక్కడ వరకు వినేసాం. అయితే ఈ ఎద్దులు దైవ జ్ఞానం పొందిన సొలొమోన్ మనసులో మెదలటానికి పరిశుద్ధ గ్రంథంలో ఈ ఎద్దుల ద్వారా జరిగిన కొన్ని మంచి కార్యాలు ఉన్నాయి. చాలా చోట్ల ఎద్దుల గురించి ఉంది, అవి చేస్తున్న పనుల గురించి ఉంది. అయితే సొలొమోను మనసులో మెదిలినటువంటి ఈ ఎద్దు యొక్క క్రియను, స్వభావాన్ని మీకు చెప్తానని మధ్యాహ్నం చెప్పటం జరిగింది. ఇప్పుడు ఆ ఎద్దు యొక్క ఎద్దు ప్రియులారా, ఎందుకు ఈ మహాజ్ఞాని దైవ జ్ఞానంతో ఎద్దు మీద మనస్సును కాన్సన్ట్రేషన్ చేశాడు? మనం కూడా ఎద్దుని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి, కానీ సంపూర్ణంగా ఒక 7 ఎద్దుల్ని మీకు పరిచయం చేస్తే సరిపోతుందని నేను ఆశపడుతున్నాను. మరి రాసుకునే వాళ్ళు పెద్దగా కనపడలేదు, రాసుకునే వాళ్ళు రాసుకోండి. మొదటిది రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. ఇక్కడ ప్రియులారా, ఏలియా దేవుని ఎదుట ప్రజలతో సవాలు చేసి ఒక ఎద్దును వధించాడు. వధించబడిన ఎద్దు. ఇక్కడ రెండవది, అంటే వివరణ తర్వాత చేస్తాను, మీరు నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ ఎద్దును గురించి ఏమి రాస్తుందంటే, ఇది కళ్ళము తొక్కు ఎద్దు అని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. తిమోతి పత్రికలో నూర్చెడి ఎద్దు అని రాసింది. ఇప్పుడు 2 రకాల ఎద్దులు చెప్పా. ఒకటేమో దేవుని కొరకు బలి అర్పించబడిన ఎద్దు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని కొరకు బలి అర్పించబడిన ఎద్దు. రెండవదేమో కళ్ళము తొక్కిన ఎద్దు లేదా కళ్ళము నూర్చిన ఎద్దు. మూడవది దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో కాలు జారిన ఎద్దు. దేవుని కొరకు బలర్పించబడిన ఎద్దు, కళ్ళం తొక్కిన ఎద్దు. మూడవది కాలు జారిన ఎద్దు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో ఈ విషయాన్ని చూస్తాం. నాలుగవది ప్రియులారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుంటుందంటే, ఎద్దు తన కామాందును ఎరుగును అని ఉంటుంది. అంటే యజమానుని ఎడల కృతజ్ఞత కలిగిన ఎద్దు అని అర్థం. నాలుగవది కామాందుని ఎరిగిన ఎద్దు అంటే, ఇప్పుడు నేను ఉన్నాను, మిల్కీ ఉన్నాడు. మిల్కీ, హౌ ఆర్ యూ? బోలి అమ్మా, చెప్పు, ఎలా ఉన్నావు? చెప్పు, ఐఎమ్ ఫైన్ కదా. నేనేమవుతాను? గ్రాండ్ ఫాదర్. థ్యాంక్ యూ. చూడండి, కొంతమంది నేనేమవుతాను, ఏమో నాకేం తెలుసు అన్నారనుకో, నా దగ్గర మనవళ్ళలాగా ఎదిగి ఆడిని ఎత్తుకుని చీమిడి తీసి ఇది అన్నీ శుభ్రం చేసి మంచి బట్టలు వేసి వాడిని అంతగా పెంచేసరికి నువ్వెవరో నాకు తెలియదు అన్నారనుకో, కృతజ్ఞత లేని జీవితం. అందుకనే ఇక్కడ ఏమనుందంటే, ఎద్దు తన కామాందుని ఎరుగును అంటే కృతజ్ఞత కలిగినటువంటి అనుభవం. కామాందుని అంటే యజమానుని ఎరిగిన ఎద్దు. ఐదవది, ఈ సముద్రము తొట్టి పోతపోసిన తర్వాత ఆ సముద్రం కింద దాంతో ఏకాండంగా పోతబోయబడ్డాయట. ఏకాండంగా అటాచ్మెంట్, ఏకాండంగా పోతబోయబడింది. అంటే సముద్రముతో కలిసి ఏకాండమైన కలిసిపోయినటువంటి ఎద్దు. సముద్రము ఎద్దు. ఇప్పుడు అదంతా చెప్పాను కదా, పడినా మొత్తం పడిపోద్ది.
నిలబడినా మొత్తం నిలబడుతుంది, ఒరిగినా మొత్తం ఒరిగిపోద్ది. ఎందుకని? ఇవన్నీ ఏకాండంగా చేయబడినటువంటి అనుభవం అని. ఇది దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో మనం చదివాం కదా, 4వ అధ్యాయం 2వ వచనంలో. చూడండి, 6వది నిర్గమాకాండం 23వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఏమని ఉంది అంటే, తప్పిపోయి తప్పు తెలుసుకున్న ఎద్దు, తప్పిపోయిన ఎద్దు, లేక ఏ తప్పు వలన తప్పిపోయిందో ఆ తప్పుని తెలుసుకుని తిరిగి వచ్చిన ఎద్దు, తప్పిపోయి తిరిగి వచ్చిన ఎద్దు. ప్రియులారా, ఇక 7వది నిర్గమాకాండం 23వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ విశ్రాంతి పొందిన ఎద్దు అని ఉంటుంది. విశ్రాంతి పొందిన ఎద్దు అని ఉంటుంది. నేను 7 రెఫరెన్స్లు మీకు చెప్పేశా, 7 అనుభవాలు మీతో టూకీగా చెప్పేశా. ఇప్పుడు ఒక్కొక్క అనుభవాన్ని వివరించుకుంటూ వస్తా. మొదటి అనుభవం రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనాన్ని చెప్పా. చదవండి దయచేసి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. ఇక్కడ ఒక ఎద్దుని వధించాడు బలిపీఠం మీద. ఎందుకు ఈ ఇన్సిడెంట్ జరిగింది? ఇక్కడ ఎద్దు వధించబడింది. ఎందుకు ఎద్దు వధించబడింది? అందుకని నేను వధించబడిన ఎద్దు అని చెప్పి బలి పశువు అని చెప్పాను. అసలు పొద్దున ఎద్దుల చరిత్ర చెప్పాను కదా, కొంత చెప్పాను. ఎందుకు ఇక్కడ ఈ కార్యం జరిగింది? ఎందుకు ఎద్దు చనిపోయింది? ఎద్దును వధించిన తర్వాత ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఏమిటి అంటే, ఈ ఏలియా ప్రవక్తగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఉన్న రాజు పేరు ఏమిటంటే ఆహాబు. ఈ ఆహాబు ఏం చేశాడంటే, పరిపాలన సరిగా లేదు. పరిపాలన కరెక్ట్గా సరిగా ఉంటే ప్రజలు కూడా కరెక్ట్గా సరిగా ఉంటారు. ప్రియులారా, పాస్టర్ గారు కరెక్ట్ వేలో ఉంటే విశ్వాసులు కూడా కరెక్ట్ వేలో ఉంటారు. పాస్టర్ గారు ట్రాక్ తప్పాడనుకో, విశ్వాసులు తప్పేస్తారు. అయితే ప్రియులారా, పాస్టర్ గారు ట్రాక్లో ఉంటే విశ్వాసులు అందరూ అదే మార్గంలో ఉంటారు. ఈక్వల్ మనం గతంలో విన్నాం, కాపరి గొర్రెలు. కాపరి ఎటు నడిస్తే గొర్రెలు ఎటు నడుస్తాయి. అలాగే ఈ ఆహాబు చక్రవర్తి పరిపాలన బాగాలేనప్పుడు ప్రజలందరూ చెదిరిపోయారు. ఎవడి తలంపు ఆడిది, ఎవడి ఇష్టం ఆడిది. ఇప్పుడు కొంతమంది చూడండి, మందిరానికి ఎందుకు రాలా, పొద్దున ఎందుకు, నేను పేర్లు చెప్పాను కదా, శుభానికి రావడానికి అవకాశం ఉండట్లా. ఎందుకు ఈ ప్రజలందరూ ఇలా చెడిపోతున్నారు? ఆ రోజుల్లో కూడా చెడిపోయారు ప్రజలందరూ. ఎవడి తలంపు ఆడిది, ఎవడి ఆలోచన వాడిది, ఎవడికి ఇష్టం వచ్చిన బ్రతుకు వాడు బ్రతికేస్తున్నాడు. అయితే ఆ రోజుల్లో ఉన్న ప్రవక్త, నేను ఇప్పుడు ఎలా ఏడుస్తున్నానో అలాగే ఏడుస్తున్నాడు ఏలియా. దేవుడు వచ్చి, ఏమయ్యా ఏలియా, ఏంటయ్యా, ఎందుకయ్యా అలా ఉన్నావు అని అడిగితే, నీ కోసం రోషంగా బ్రతుకుతున్నానయ్యా, నేను రోషంగా బ్రతుకుతున్నా, నా కుటుంబం లేదు, నేను డబ్బు సంపాదించుకునే ఆలోచన లేదు, ప్రేరు ప్రతిష్టల కోసం నేను తపన పడట్లా, నువ్వేది చెప్తే ఆ పనే చెప్తున్నా, నేను నీ పని చేస్తూ నీ కొరకు రోషంగా బ్రతికి ఇలా బ్రతకండి అయ్యా అని చెప్తే ఒక్కడ కూడా బ్రతకట్లా. మీకు రోషం రావట్లా, నా మీద కోపం వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళ మీద మీకు రోషం రావట్లా, నా మీద కోపం వస్తుంది. ఏలియా దేవుడితో చెప్తున్నాడు, అయ్యా వాళ్ళతో చెప్తుంటే ఎంత చెప్పినా వినట్లా, ఎందుకు వచ్చింది ఇది నాకు అంటే, సరే నేను ఒక కార్యం చేస్తా, నేను చెప్పినట్టు చేయి. రాజు కబురు చేసి, ఏమయ్యా 850 మంది పూజారులను పెట్టుకున్నావు, వాళ్ళందరూ కబురు చేయి. వాళ్ళ దేవుడు వాళ్ళు చేసే పనులు నిజమైతే, వాళ్ళ దేవుడు గొప్పోడైతే, ఏది ఇత్తన్నం దేవుడు ఉన్నారు చూసారా, ఏది చేయొద్దంటే అదే చేస్తారు. ప్రియులారా చూడండి, వీళ్ళందరూ త్రోవ తప్పిపోయారు. దేవుడు అంటున్నాడు, ఆయన త్రోవ తప్పి ఆయనకి 850 మంది పూజారులను పెట్టుకున్నాడు. వాళ్ళు చెప్పిన సలహా మీద వెళ్తున్నాడు. వాళ్ళందరూ శకునుగాండ్రు,
వాళ్ళకున్న దేవుని ఆత్మ కాదు, దురాత్మ. దురాత్మ చెప్పినట్లే చేస్తున్నారు. ప్రియులారా, వాళ్ళ దగ్గర క్రియ చేసేది దేవుని ఆత్మ కాదు. వాళ్ళందరినీ పిలవమను కర్మేలు పర్వతం మీదకి. అక్కడ వాళ్ళతో చెప్పు, మీ దేవుడా నా దేవుడా? ఎవరో ఒక దేవుణ్ణి మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి, రుజువు చేయాలి. వాళ్ళ దేవుణ్ణి పిలవమని చెప్పు. ముందర వాళ్ళకే ఛాన్స్. నీ దేవుడిని నువ్వు పిలువు. అక్కడ ఏ దేవుడు కార్యం చేస్తాడో, అక్కడది ఏ దేవుడు కార్యం చేస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడని వాళ్ళతో చెప్పన్నాడు. సరే, ఈ కార్యానికి ఈ ఏలియా ప్రజలందరూ కౌరు చేశాడు, రాజుగారికి కౌరు చేశాడు. కర్మేలు పర్వతం మీద నిలబడి ఓ చిన్న ప్రసంగం చేశాడు. ఏమని అంటే, ప్రజలారా, ఆహాబు రాజా, ఆయన దగ్గర ఉన్న పూజారులారా, ఎంతకాలం మీరు రెండు తలంపుల్లో ఉంటారు అని అడిగాడు. ఓ చిన్న మాట. యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, మీ ఇగో దేవుడైతే మీ ఇగోనే ఫాలో అయిపోండి. ఏదో ఒకటే చేయండి, ఆదివారం గుడికి వచ్చి పోజులు కొట్టద్దు. ప్రియులారా, చూడండి, దేవుని దగ్గరికి వచ్చేసి దేవుడు భక్తుల్లాగా నటించొద్దు. అయితే లోకస్తులుగా ఉండండి, లేకపోతే దేవుడు బిడ్డలుగా ఉండండి. ఇంతే చిన్న మెసేజ్ చెప్పాడు. ఎంతకాలం రెండు తలంపుల్లో ఉంటారు అని అడిగి, అప్పుడు ఏలియా అన్నాడు, ఈరోజు అటో ఇటో తేలిపోవాలి, నీ దేవుడో నా దేవుడో తేలిపోవాలి. సరే, తేలాలి అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఎద్దు కావాలి. స్తోత్రం చెప్పండి. అది తేల్చడానికి ఎవరు కావాలండి? ఎద్దు కావాలి. 2 ఎద్దులను తీసుకొచ్చి వాళ్ళకొక ఎద్దు ఇవ్వండి, నాకొక ఎద్దు ఇవ్వండి. అయితే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళనే ముందు బలి అర్పించి వాళ్ళ దేవుడిని పిలవమనండి. వాళ్ళు చెప్పిన దేవుడు నిజమైతే ఆ దేవుడు వచ్చి ఆ దహన బలిని అంగీకరించాలి. లేదా నేను చెప్పిన దేవుడు నిజమైన దేవుడు అయితే నా దేవుడు వచ్చి అంగీకరిస్తాడు. మొట్టమొదటి మీరే చేయండి అన్నాడు. అనేసరికి మొత్తం మీద వాళ్ళు చేశారండి. చేసిన తర్వాత డీజే సౌండ్ పెట్టుకున్నారు. డీజే సౌండ్ ఎందుకు? డ్యాన్సులు వేయటానికి. ప్రియులారా, దేవుడు బిడ్డలే డ్యాన్సులు వేసేస్తున్నారండి. డ్యాన్సులు. ఏదైనా ఇంటి దగ్గర కార్యం జరుగుతుంది అంటే అక్కడికి రావాలంటే భయమేసేస్తుంది నాకు. చూడండి, ఈ డీజే సౌండ్స్లో వీళ్ళు మొత్తం డ్యాన్సులు వేస్తుంటే ఉండబట్టలేక ఆయన అనేసాడు, అసలే కడుపు రగిలిపోతుంది కదండి, పిలవండి, మీ దేవుడిని పిలవండి, ఎక్కడన్నా పడుకున్నాడేమో పిలవండి అన్నాడు. ప్రియులారా, ఈయన కోపం అంతా వాళ్ళ దేవుడి మీద కాదు, వీళ్ళ మీద. వ్యర్థమైన పని చేస్తే వీళ్ళ మీద రాదా కోపం? ఏ భేదము లేదు, అందరూ ఏం చేశారని బైబిల్ చెప్తుంది? పాపం చేశారని చెప్తుంది. ప్రతి వ్యక్తి ముందు ఒక అడుగు ముందుకేయాలంటే హూ ఈజ్ ఐ యామ్, నేను ఎవరు అనేది ఆలోచించుకోవాలి. దేవుని దగ్గర కుప్పిగంతులు వేయకూడదు. దేవుని దగ్గర నేనెవరు అని ఆలోచించాలి. ఆలోచించి ఆ తర్వాత మాట్లాడటం మొదలు పెట్టాలి. ప్రియులారా, చూడండి, నేను ఎవరితోన్నా పెద్దోళ్ళతో మాట్లాడేటప్పుడు వ్యాఖ్యలు, ఈ పెద్దోళ్ళు నా ముందు కూర్చున్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట అంట. ఏదైనా వాళ్ళతో చెప్పాలనుకున్నాను అనుకో, అప్పుడు నేను ఏమంటానంటే, అన్న, మీతో చెప్పటానికి నేను యోగ్యుణ్ణి కాను, మీకంటే మీ అనుభవంలో చిన్నోడిని, అయినా ఎందుకో ప్రేరేపించబడి చెప్తున్నా అన్న. అప్పుడు వాళ్ళు ఏమంటారు? అన్న లేదన్నా పర్లేదు, మీరు చెప్పాలి, మేము వినాలి, చెప్పండి అంటారు. అంతేగాని నీకేం తెలుసు, మొత్తం నాకు తెలుసు అన్నాను అనుకో, ఇక నేను ఫూల్ అన్నమాట, ఎందుకు పనికిరాను. అందుకని ఏలియా వాళ్ళ దేవుణ్ణి అంటలా, వీళ్ళ మీద కోపంతో అంటున్నాడు, వీళ్ళ మీద బాధతో అంటున్నాడు. దేవుడు మీకు ఎన్ని కార్యాలు చేశాడు రా బాబు, మీ చరిత్ర, మీకు చరిత్ర ఉంది, విశ్వాస జీవితంలో మీకు చరిత్ర ఉంది. ఆ చరిత్రను మర్చిపోయారు మీరు. మీకోసం ఎవరు ప్రార్థన చేసి మిమ్మల్ని ఎంతటి వాళ్ళని తీసుకొచ్చాడు? నేను. మిమ్మల్ని ఎంతగా అభివృద్ధి కలిగించింది ఎవరు? నేను చెప్పిన దేవుడు. కానీ ఈవేళ మీరు చేస్తున్న పనులు దెయ్యం పనులు, సాతాను పనులు మీరు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అది ప్రియులరా, ఆయన్ని పిలవండి, వస్తాడేమో పిలవండి అంటే వీళ్ళు డీజే డ్యాన్స్ కాస్త యాక్సిడెంటల్గా మారిపోయింది, కోసుకుంటున్నారు, రక్తం కారిపోతుంది.
దిగు 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 అంటే ఏళ్ళు ఎక్కించుకున్న డ్రగ్స్ పవర్ దిగిపోయింది, మందు పవర్ దిగిపోయింది, కానీ ఆయన దిగల ప్రియులరా. అప్పుడు ఈయన క్రమంగా, అప్పుడు ఈయన అయిపోయింది కదా, సాయంత్రం అయిపోయింది, మీరు ఉదయం నుంచి కష్టపడ్డారు, మీ వల్ల ఏమి కాల, నేనేం చేస్తున్నానో చూడండి అంటూ అక్కడ పడిపోయి ఉన్న బలిపీఠాన్ని మళ్ళా రాళ్ళు పేర్చి దాని మీద కట్లు పరిచి ఎద్దును తీసుకురండి అని ఒక నిష్కపటమైన ఎద్దును తీసుకుని దానిని వధించి ఆ కట్ల మీద పెట్టి 4 తొట్లలో నీళ్లు తెచ్చి ఆ బలి పశువుని తడిపేయమని చెప్పి దాన్ని పూర్తిగా తడిపేసిన తర్వాత చిన్నగా మోకరించి చిన్న ప్రార్థన చేశాడు. యెహోవా, నీవు దేవుడివై ఉన్నావు, నేను నీ సేవకుడిగా ఉన్నాను, ఈ కార్యాలన్నీ నీ మాట చొప్పునే చేస్తున్నాను అని నా కోసం కాదు. ఈ డబల్ ప్లే ఆడుతున్నారు చూసారా, 2 తలంపుల్లో ఉన్నారు చూసారా, డబల్ ప్లే ఆడుతున్నారు. గుళ్ళోకి వచ్చినప్పుడు భక్తి పరుల్లాగా, ఇంటికి వెళ్ళిన తర్వాత మోసకారుల్లాగా. 2 తలంపులు అనేది కరోనా కంటే భయంకరమైన వ్యాధి. 2 తలంపులు ఉండకూడదు అసలు. పాస్టర్ గారు నమ్మితే నమ్ము, నమ్మకపోతే దూరంగా పో, అంతే తప్ప డబల్ ప్లే ఆడొద్దు. పాస్టర్ గారు ముందు ఒకలాగా, పాస్టర్ గారు లేనక. ఈ ప్రజల్లో అదే జరిగిందండి. అక్కడ ఏలియా చెప్తున్నప్పుడు ఏలియా దేవుడే దేవుడు అంటున్నారు, ఆయన వెళ్ళగానే ఆయన ముందు అలాగే చెప్పాలి, మన పనులన్నీ మనం ఇలాగే చేయాలి. అదే మంచి పద్ధతి కాదు. చూడండి, 2 తలంపుల్లో ఉండటం మంచి పద్ధతి కాదు. వీళ్ళు 2 తలంపుల్లో నలిగిపోతున్నారయ్యా. నీవు దేవుడివై ఉన్నావు, నేను నీ సేవకుడిగా ఉన్నాను, ఈ ప్రజలందరూ తెలుసుకునేటట్లు ఇప్పుడు ఒక అద్భుతం చేయమన్నాడు. ప్రియులారా, తను ఎప్పుడైతే ప్రార్థన, ఆ చిన్న ప్రార్థన చేశాడో, దేవుడు ఆకాశం నుంచి అగ్ని రూపంలో దిగొచ్చి బలిపీఠాన్ని, బలి పశువుని, కట్టెల్ని మొత్తాన్ని దహించుకుని ఆరోహణమై వెళ్ళిపోయాడండి. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. అప్పుడు వీళ్ళందరూ ఒకే తలంపులోనికి వచ్చేసి, మేము ఒప్పుకుంటున్నాం, యెహోవాయే దేవుడండి అని చెప్పారు. స్తోత్రం చెప్పండి, అందరూ నాతో పాటు చెప్పండి, యెహోవాయే దేవుడు. చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. అది ఆ నిర్ణయానికి వచ్చేయాలి. యెహోవాయే దేవుడు అని చెప్పారు. అయితే ప్రియులారా, ఈ మోసం చేస్తున్నటువంటి దొంగ పూజారులు, అషరాదేవి భక్తులు ఒక 400 మంది, బయలుదేవతా భక్తులు ఒక 450 మంది ఉన్నారు. అయితే ప్రియులారా, ఈ మోసం చేసి మోసకరమైన మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు చూసారా, 450 మందిని వాళ్ళని నాకు ఇచ్చేయమన్నాడు ఏలియా. ప్రియులారా, కత్తి తీసుకుని ఓసకోత కోసాడండి. ఒక నది రక్తంతో పారింది అక్కడ. అంటే దుర్మార్గత నిర్మూలన చేయబడింది. చప్పళ్ళు కొట్టాలి ప్రియులారా. దుర్మార్గత నిర్మూలన చేయబడింది. నువ్విచ్చిన దుర్మార్గమైన సలహాలు, నువ్విచ్చిన దుర్మార్గమైన సూచనలు, మంచి మార్గంలో ఉన్న వాళ్ళని చెడగొట్టేటటువంటి సలహాలు అంతం చేయబడ్డాయి అక్కడ. అయితే ప్రజలందరూ బాగానే ఉన్నారు, రాజు బాగానే ఉన్నాడు, పాస్టర్ గారు ప్రార్థన దేవుడు అన్నాడు, పాస్టర్ గారు బాగానే ఉన్నాడు. ప్రియులారు, దుర్మార్గులు నశించిపోయారు, ఇక దుర్మార్గత లేదు, సమాజం బాగానే ఉంది. కానీ వీళ్ళందరిలో ఒక మంచి మనసున్నటువంటి, మంచి హృదయం ఉన్నవారు అందరూ చెప్పండి, ఎవరు ప్రాణం పోగొట్టుకున్నారు? ఎంత వివరంగా చెప్పినా ఎంత ఆలోచన లేకే చెప్ప. మంచి హృదయం ఉన్నవాళ్ళు ప్రాణం పోగొట్టుకున్నది ఎవరు? నిష్కల్మషమైన గజి. ఎవరు చెప్పారు అన్న? థ్యాంక్ యూ అన్న, మీరు వింటున్నారని తెలుసు అన్న, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ మీకు. ఎవరు పోగొట్టుకుంది? ఎద్దే కదా మరి పోయింది. ఎవరినైనా కుమ్మిందా కృపమా? పొడిసిందని ఉందా? ఎవరినైనా పొడవలా? పోనీ ఎవరికైనా ఎదురు చెప్పిందా? చెప్పలా. మధ్యాహ్నం విన్నాం, కర్రతో కొడుతుంటే పెచ్చులు లేచిపోయేది, దాని మీద తోలు రక్తం గడ్డగట్టి అది లేచిపోయేది. అయినా ఎంత లోడుతో ఉండిన బండి అలాగే లాగేది, ఓపికతో లాగేది.
ప్రిల్లర్ మూగజీవి, ఎదురు చెప్పేది కాదు, మాటలు రావు. ఈ రైతు ఏ పని చెప్తే ఆ పని చేస్తుంది. ఇంకా ఇదివరకే పాతకాలంలో బళ్ళుండే, మున్సిపాలిటీ చెత్త మోసేదన్నీ ఎద్దుల బళ్ళే కదా. ఆ తర్వాత పిల్ల లక్ష్మి ప్రిల్లరా చూడండి, ఈ ఒంటెద్దు బళ్ళు మున్సిపాలిటీలో పనిచేసాయి. ఆ తర్వాత వ్యవసాయం చేసే రైతులకుండే, వాళ్ళు ఎంత దూరం రైస్ మిల్లుకి రైస్ వేసుకెళ్ళి బండి మీద అవన్నీ అన్లోడ్ చేసి దింపేసి ఆ బండిని వెనక్కి దింపేసి వీళ్ళు ఆ బండిని వదిలేసి వీళ్ళు హాయిగా పడుకునే వాళ్ళు గురకేస్తా బండి మీద. ఎలా ఏ మార్గంలో తీసుకెళ్ళినాయో మళ్ళీ అదే మార్గంలో తీసుకొచ్చి ఇంటి ముందుకు వచ్చి ఆగేది. ప్రియులారు, ఎద్దులను పేరు పెట్టి పిలుచుకునేవాళ్ళు. అప్పుడు ఇంట్లో ఒక మూగజీవిలాగా ఎంత ఒబీడియంటో, ఎంత విధేయతో బైబిల్లో ఉంది. నిష్కల్మషమైనటువంటి మనస్సు. ప్రియులారా చూడండి, ఆ ఎద్దు బలైపోయేసరికి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. చప్పళ్ళు కొట్టాలి ఎద్దును బట్టి. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే త్యాగపూరితమైన సమర్పణ. కోయబడిన ఎద్దు బలి పశువు. ప్రియులారా, బలి కొరకు అంగీకరించిన పశువు అది. దీనిని బలి కొరకు కోరుకున్నారట కొంతమంది. ప్రియులారా, ఏలియా కూడా బలి కొరకు కోరుకున్నాడు ఒక ఎద్దుని. ఆ ఎద్దు ఎప్పుడైతే ప్రాణత్యాగం చేసిందో ప్రజల్లో గొప్ప మార్పును దేవుడు అనుగ్రహించాడు. మళ్ళీ ఎద్దును బట్టి చప్పట్లు కొట్టాలి ప్రియులారా. ప్రాణత్యాగం, ప్రాణత్యాగం. ఇప్పుడు ఆ ఎద్దును చూసి ఏం తెలుసుకోవాలి అంటే నిష్కల్మషమైన హృదయంతో, దేన స్వభావంతో, ఏ పాపిష్టి జీవితము లేనటువంటి తన జీవితాన్ని దేవుని కొరకు ఎలా అర్పించిందో మనం కూడా మన జీవితాలను అలా దేవునికి అర్పించుకోవాలి. ఎవరికి అర్పించాలి చెప్పండి? మీరు నోరు తెరిచి చెప్పాలి. ఇప్పుడు ఎవరికి మన జీవితాలు అర్పించుకుంటే దేవుడు కార్యం చేస్తాడు? దేవునికి. దేవునికి ఎంతమంది అప్పగించుకుంటున్నారండి? నేను లైవ్లో పెడతాను, నువ్వు ఇంటి దగ్గర నువ్వు ఏది సోది కబుర్లు కదా. మరి నువ్వు మంచిగా చేసేది రెండు తలంపులు: దేవుడి మీద మనసు, దెయ్యం మీద మనసు, లోకం మీద మనసు, బైబిల్ మీద మనసు, ప్రార్థనా జీవితం మీద మనసు, లోకంలో తిరుగులాట మీద మనసు. ప్రియులారా, ఇలా జీవిస్తే దేవుడు మనల్ని అంగీకరించడు, దేవుడు మనల్ని ఆశీర్వదించడు. ఎద్దు చూడండి, ఎద్దు తన యొక్క సమర్పణ. ఆ ఎద్దును చూసి నీవు నేర్చుకోవాలి. నా జీవితాన్ని కూడా ప్రభువుకి సమర్పించాలి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. దేవునికి అర్పించాలి, దేవుడు అంగీకరించాలి. ఎద్దుని దేవునికి అర్పించాడు ఏలియా, దేవుడు అంగీకరించాడు ఆ ఎద్దుని. అలాగే ప్రియులారా, ఒక సేవకుడిగా నేను చెప్పేది ఏంటంటే నీ జీవితాన్ని ప్రభువుకి అర్పించు. ఆ ఎద్దును చూడు, సంచలనమైన క్రియ చేసింది. నీవు కూడా సమర్పించుకుని చూడు, నీ కుటుంబంలో అద్భుతాలు దేవుడు జరిగించునుగాక. నీవు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో దేవుడు కార్యాలు జరిగించునుగాక. అర్పించుకుని చూడు, అర్పించుకుని చూడు. ఎంత చెప్తున్నా చేతులు జోడించి కుర్చీల మీద కూర్చున్న వాళ్ళకి ముందుగా, కింద కూర్చున్న వాళ్ళకి రెండవదిగా, యువతల కుర్చీల్లో వాళ్ళకి మూడవదిగా చెప్తున్నాను. దేవునికి అర్పించుకోండి.
దేవుని కొరకు బ్రతకండి, మనుషుల కోసం కాదు. మనుషులు ఈవేళ ఉన్నట్టు రేపు ఉండరు. ప్రియులారా చూడండి, మనుషుల తత్వం వేరు, దేవుని తత్వం వేరు. దేవుని తత్వం వేరు. ప్రియులారా ఆలోచించాలి. మనం కూడా మనుషుల్ని నమ్ముకుంటున్నావు, పాడైపోతావు. ప్రియులారా మనుషులతో ఫ్రెండ్షిప్గా నువ్వు కొనసాగుతున్నావు. నేను చెప్పాను, ఒకవేళ నీకు స్నేహితుడు అంటూ ఉంటే ఈ లోకంలో ఎవరూ లేరు, దేవుడు కావాలి. అబ్రహాం అదే కోరుకున్నాడు, దేవా నాకు స్నేహితుడు కావాలయ్యా. అలాగే నాయన నీకెవరు కావాలో వాళ్ళని కోరుకో, ఎవరు కావాలో వాళ్ళతో మాట్లాడి స్నేహం చేయి, పర్వాలేదు. అయ్యా ఈ లోకంలో మనుషులు ఎవరితో స్నేహం చేయాలని ఆశపడతలేదు, నీతోనే నేను స్నేహం చేయాలని ఆశపడుతున్నా అన్నాడు. సరే అట్లయితే నేనే నీకు స్నేహితుడిగా ఉంటా. ఇది కరెక్ట్వే, మంచి ఆలోచన, మంచి తీర్మానం. ప్రియులారా మంచి నిర్ణయం, మంచి నిర్ణయం. ప్రియులారా చూడండి, ప్రతి ఇల్లాలు దేవునితో స్నేహం చేయాలి, దేవునితో స్నేహం చేయాలి. దేవునితో స్నేహం చేస్తే లైఫ్ వేరుగా ఉంటుంది. పనులన్నీ చక్కబెట్టేసుకుని ఇంటి దగ్గర ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని అంట్లు దోమేసుకుని మంచిగా వండేసుకుని అలా పెట్టి మధ్యాహ్నం భోజనం టైంకి చక్కగా అన్నీ సిద్ధపరిచేసుకుని 10 గంటలకు సిద్ధపరిచి అప్పుడు పరిశుద్ధ గ్రంథం తీసుకుని ఏ ఇల్లాలైతే తల మీద ముసుకేసుకుని బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటుందో ఆమె నిజమైన విశ్వాసి. కొంతమంది పని పాట ఉండదు, ఖాళీగా ఉంటారు, ఏం చేస్తారో తెలియదండి. ప్రార్థన జీవితం కనపడదు, మందిరానికి వచ్చినప్పుడే నటిస్తారు. ఇళ్ళ దగ్గర ప్రార్థన చేసుకుని ఇది ప్రార్థనా సమయం. ప్రియులారా బడుగు మాణిక్యాలరావు అని ఈవేళ 6 డజన్ ఫోన్లు వచ్చినాయి నాకు. ఇందాక ఊరికే ఫోన్ చేసి, అయ్యా ఆదివారం నాకు ఫోన్ చేయొద్దు, నేను ఆదివారం ఫోన్ లిఫ్ట్ చేయను, ఫోన్ చూడను, సైలెంట్లో ఉంటుంది అది. నీ ఫోన్లో 6 ఉన్నాయి, అందుకే చేశా. ఇక మీదట నాతో ఎప్పుడు మాట్లాడాలన్నా మిగిలిన రోజుల్లో మాట్లాడు, ఆదివారం ఫోన్ చేయొద్దు అని చెప్పాను. అయ్యగారు క్షమించండి, మన్నించండి అనుకుంటూ ఆయన చెప్పాల్సింది చిన్న మాట చెప్పేసి పెట్టేశారు ఫోన్. మీరు అలా ఎందుకు అలవాటు చేయలేకపోతున్నారు? ఎందుకు దేవునికి అలా సమర్పించుకోలేకపోతున్నారు? ప్రియులారా నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, నీ క్యారెక్టర్ మంచిగా ఉండాలన్నా, దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నా ఆ ఎద్దు చెప్పేది ఏంటంటే దేవుని కొరకు సమర్పించుకో, దేవుని కొరకు సమర్పించుకో నీ జీవితాన్ని. అప్పుడు నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకని మన పెద్దోళ్ళు ఆ పాత పాట రాశారు, సమర్పణ చేయుము ప్రభువునకు. దీనికంటే ముందు ఇంకో పాట వచ్చింది, నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు మరువాకుందు అని. ప్రియులారా మనం దేవునికి అర్పించుకోవాలి. ఆ ఎద్దు నేర్పిస్తుందండి ఈ పాఠం. నేను దేవునికి అర్పించుకున్నాను, పోతే పోయింది నా ఒక్క లైఫ్, నా సామ్రాజ్యం అంతా క్షేమంగా ఉంది, నా సామ్రాజ్యం అంతా సురక్షితంగా ఉంది, ఈ కలవరం పోయింది. అలాగే ప్రియులారా చూడండి, సేమ్ ఈ లోకం అనే సముద్ర క్షేమం కొరకు ఈ ఎద్దు ఎలా భరించిందో అలాగే సర్వలోక పాప పరిహారార్థం అంతటినే మోసిన ఒక ఎద్దు రూపంలో నీకు ఇంకొక వ్యక్తి కనపడుతున్నారు. ఆయన ఎవరండి? యేసయ్యా. చప్పట్లు కొట్టండి ఆయన్ని బట్టి ప్రియులారా. ఆయన సమర్పణ లోకం అంతటి కొరకు సమర్పణ ఈరోజు నిన్ను ప్రత్యేకపరిచింది. ఈరోజు నువ్వు ఇలా కూర్చుని దేవుని మాటలు వినగలుగుతున్నావంటే నీ కొరకు నా కొరకు వధించబడిన దేవుని గొర్రెపిల్ల, ద సేమ్ వధించబడిన ఒక నిష్కపటమైన బలిపశు. ప్రియులారా ఎన్నిసార్లు చెప్పినా ఆదివారాలు భలే వింటున్నామండి, భలే వింటున్నాం. కుక్క మీద చేసి సవరదీస్తే దాని తోక కిందకి పెట్టుకుని ఉంటుంది ప్రియులారా, చక్కగా ఉంటుంది. ఇంకో కుక్క కనపడింది అనుకో, చెవులు డింగు మంటలు వేస్తే తోక టింగు మంటలు వేస్తుంది. అంతే సోది.
ఇదేంట్రా ఆదివారం వాక్యం విని బిడ్డ మంచిగా ఉంటుంది, ఈ ప్రాంతంలో ఎప్పుడు కనపడకూడదు అనుకుంటే అప్పుడే తిప్పుడు మొదలేస్తుంది. తిప్పుకుంటా రోడ్లన్నీ తిప్పుకుంటా, రోడ్లు అరిగిపోయేటట్టు, కాళ్ళు అరిగిపోయేటట్టు, చెప్పులు అరిగిపోయేటట్టు ఇంటింటికి తిరగటమే. ప్రియులారా, ఆలోచించండి. ఒక ఎద్దు మనకు నేర్పిస్తుంది, నీలో త్యాగపూరితమైన సమర్పణ దేవునికి ఇవ్వగలిగితే నీ బ్రతుకంతా ఆశీర్వదించబడుతుంది. అది బలి పశువు, దాని లైఫ్ అక్కడితో ఎండ్ అయింది. నువ్వు పశువు కాదు, నువ్వు పశువి కాదు, నువ్వు మనిషివి. ప్రియులారా, నువ్వు వధించబడక్కర్లేదు, నీ మనసును నువ్వు సమర్పించుకో చాలు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రియులారా, గమనించండి, ఎన్నికలు నేను ప్రియులారా చూడండి, ఒక బలి పశువుతో సమానమైన పశువు లాంటి నన్ను నా ప్రభు ముట్టుకున్నాడు. 40 సంవత్సరాలుగా ప్రభువులో కొనసాగే ధన్యత ప్రభు ఇచ్చాడు. అయితే ఈరోజు ఒక బిషప్ రేంజి రావటానికి దీని వెనక 40 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పటికిప్పుడు అయిపోలా, నువ్వు అపార్థం చేసుకున్నట్టుగా ఈయన పెద్ద బిషప్ అంట, ఈయన పెద్ద పాస్టర్ గారు అంట, నోరు తెరిచి తిడతాడు. నీలో ఇలాంటి అనాలోచన ఉంది కాబట్టి తిడతాడు ఆయన. ప్రియులారా, ఒకేసారి ఈ రేంజ్ దేవుడు ఇవ్వలా, దీని వెనక 40 సంవత్సరాల కష్టం ఉంది. ప్రియులారా, ఆలోచించాలి మనం కూడా. చూడండి, ఇది వధించబడిన బలి పశువు ఎద్దు. ఇక రెండో అనుభవంలోనికి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. కళ్ళము తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. ఇదే మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. చదువు. అక్కడేమో కళ్ళము తొక్కుతున్న ఎద్దు అని ఉంది, ఇక్కడ నూర్చెడి ఎద్దు అని ఉంది. అయితే ఈ విషయం వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే తెలుసుద్ది. కళ్ళం చేస్తారు. ఎలా చేస్తారంటే, వరి కోత కోసి ఆ వరి కంకులన్నీ ఒక దగ్గరికి తీసుకెళ్తారు, గడ్డి తీసేస్తారు. అయితే ప్రియులారా, ఈ మొదళ్లతో సహా కోసి కళ్ళాన్ని అద్దంలాగా చేస్తారు. అప్పుడు ఆ కళ్ళం నీట్గా ఉండాలి అంటే మళ్ళీ ఎద్దులు తొక్కాలి, దాన్ని తొక్కాలి. ఎద్దులు లేక ఎద్దుల బండితో ఆ కళ్ళమంతా తొక్కిస్తారు. తొక్కిస్తే అప్పుడు ఒడ్లు ఇక భూమిలోకి నెరల్లోనికి వెళ్ళవు. కళ్ళం అంటారు దాన్ని, కళ్ళం. అయితే ప్రియులారా, ఇక్కడ 2 విషయాలు ఆత్మదేవుడు రాసిపెట్టాడు. ముందల కళ్ళాన్ని సిద్ధపరుస్తుంది, ఈ ఎద్దు కళ్ళం తొక్కి కళ్ళాన్ని సిద్ధపరుస్తుంది. రెండవది, ఆ దూరంగా వేసిన కంకులన్నీ కుప్పంతా తీసుకొచ్చి ఈ కళ్ళంలో వేస్తారు. ఇప్పుడు ఆ ఎద్దుల్నే ఇప్పుడు ఆ వేసిన దాన్ని ప్రియులారా పడుగు అంటారు, దాన్ని తొక్కుతుంది కళ్ళం. ప్రియులారా, ఒకటేమో కళ్ళం నూర్చెడి ఎద్దు, ఒకటేమో కళ్ళం తొక్కే ఎద్దు. మొత్తం మీద ఈ కార్యం ద్వారా జరిగేది ఏంటంటే, ఒరిజినల్ గింజలు వస్తాయి ప్రియులారా. ఆ గింజలకి అటాచ్డ్గా ఉన్న గడ్డి సపరేట్ అయిపోద్ది. గడ్డి సపరేట్ అయిపోయిన తర్వాత ఈ గింజలన్నీ గుట్ట చేస్తారు. దాన్ని పోత పోసినప్పుడు అందులో కలిసి ఉన్నటువంటి పొట్టు కాయలు ఎగిరిపోతాయి, ఒరిజినల్ గింజలు మాత్రం ఉంటాయి. చప్పట్లు కొట్టాలి ఆ ఒరిజినల్ గింజల కోసం. అది దేవుని బిడలకు సాదృశ్యం, దేవుని బిడలకు సాదృశ్యం. ఇప్పుడు చూడండి, ఈ వరి కంకిన పెరిగినటువంటి ఈ ఒడ్లు ప్రత్యేకపరచి ఒరిజినల్ని డూప్లికేట్ని వేరు చేయటానికి ఉపయోగపడింది ఎద్దు. ప్రియులారా, మనం కూడా అలాగే ఉండాలి. చూడండి, దేవుడు చేశాడు ఈ పని, దేవుడు చేశాడు. ప్రియులారా చూడండి, దేవుని దూతలు కూడా చేశారు. అయితే ప్రియులారా, మనం కూడా ఇదిగో ఇలాగా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం మీరు లోకంలో చూడగా, లోకంలో ప్రత్యేకమైన జ్యోతుల్లాగా కనపడుతున్నారని ఉంది వాక్యం. మనం కూడా ప్రత్యేకంగా కనపడాలి. ఎద్దు ప్రయాస అదే. ఎద్దు నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు అంటే మంచి విత్తనాలని ప్రత్యేకపరచడానికి. ప్రియులారా, మన యొక్క కష్టం కూడా అలాగే ఉండాలి. మంచి జీవితాన్ని ప్రత్యేకపరచాలి.
మంచి చెడ్డ జీవితం అంతటిని కొట్టిపడేయాలి, చెడు అనుభవాలన్నిటినీ దులిపేయాలి, అవతలకి తీసేయాలి. ప్రియులరా, గాలికి ఎగరగొట్టు పొట్లాగా ఉంటారు కొంతమంది. ప్రియులరా చూడండి, ఎద్దు కష్టపడుతుంది. ఎందుకంటే ఈ చెడు పొట్లో నుంచి, కాయల్లో నుండి, తప్పల్లో నుంచి గింజల్ని ప్రత్యేకపరచడం కోసం అది కష్టపడి తొక్కుతుందండి ఈ యొక్క గడ్డిని, ఈ యొక్క విత్తనాల్ని. కళ్ళం నూరు చెడు ఎద్దు, కళ్ళం నూరు చెడు ఎద్దు. ఈ కళ్ళం నూరుస్తూ ఒకవేళ కళ్ళం నూర్చేటప్పుడు ఆకలేసిందనుకో, గడ్డి కావాలి. ఎక్కడ గడ్డి తింటది? కళ్ళంలో ఉన్న గడ్డే తింటది ఈ ఎద్దు. కానీ కళ్ళంలో ఉన్న ఎద్దు, తొక్కుతున్న ఎద్దు మూతికేం పెడతారట? చిక్కం పెడతారు. అంటే నువ్వు తినొద్దు, నీకు మేము ఇవ్వం, నీకు మేము ఆహారం ఇవ్వం అంటే దేవునికి ఇవ్వకుండా సేవకుడికి కళ్ళం చిక్కం పెట్టడమే అర్థం. దేవునికి ఇవ్వనోళ్ళందరూ చిక్కం పెట్టినోళ్ళే. వాక్యం అంటుంది చిక్కం పెట్టొద్దు, తిన్నంత ఆహారాన్ని పెట్టేయాలి, సేవకునికి పెట్టాలి. ప్రియులరా, ఈ ఎద్దు నిన్ను కష్టపడి లోకంలో నుంచి ప్రత్యేకపరిచి, ఇప్పుడు రైజీను మిల్కీ భలే అపూర్వ సోదరులండి. ఇప్పుడు రైజీకి మారు మనసు వచ్చేసింది. చెప్పాడు వాళ్ళ అన్నయ్యతో, ఒరే అన్నయ్య నాకు మారు మనసు వచ్చేసిందిరా, ఇక నేను అల్లరి చేయను, రైజీ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని అనిపించుకుంటాను అంటాడు. ఒరే అలా అనిపించుకోవాలంటే నువ్వు మారు మనసు పొందే కనుక బాప్తీసం పొందాలిరా అంటాడు. అన్నయ్య ఆలస్యం ఎందుకు, యు ఆర్ రైట్ పర్సన్, నువ్వు నాకు బాప్తీసం ఇచ్చేయి అంటాడు రైజీ. నువ్వు బాప్తీసం ఇస్తావా? ఏమని చెప్తావు? ఒరే చిన్నోడా, నువ్వు మారు మనసు పొందావు మంచిదే, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన అంతా మంచిదే. నువ్వు దేవుని బిడ్డగా ముద్రించబడాలంటే తాతయ్య దగ్గరికి వెళ్ళి తాతయ్యతో చెప్పి, తాతయ్యని కాలువ దగ్గరికి తీసుకెళ్ళి తాతయ్య చేతుల మీదుగా నువ్వు బాప్తీసం పొందితే అప్పుడు దేవుని కొరకు మంచి విత్తనంగా ఉంటావు అని చెప్పాలి. అంతేనా కాదా? అర్థమవుతుందంటావు వాక్యం? చూసి ఆ ప్లేస్ మారేసరికి అర్థమవుతుంది నీకు, లేకపోతే అర్థమవుతుంది అక్కడ ఉంటే. ప్రియులారా చూడండి, అంటే ఎద్దు చేసే పని అది, విత్తనాన్ని సపరేట్ చేస్తుంది అది, ఈ పొట్టుని కాయల్ని ఎగరగొట్టేస్తుంది. ప్రియులారా చూడండి, ఎద్దు ఒక మంచి జీవితాన్ని నీకు ఇస్తుంది. సేవకుడు చేస్తున్న పని అదే. ఎందుకు తొక్కుతున్నావు నన్ను? ఎందుకు రాలగొడుతున్నావు నన్ను? ఎందుకు గడ్డిలో నుంచి ప్రత్యేకపరుస్తున్నావు అంటే నీ క్షేమం కోసమే. నువ్వు మంచి విత్తనంగా తయారవ్వాలని. మంచి విత్తనంగా నీ పొట్టులో బ్రతుకొద్దు, నీకు గడ్డిలో బ్రతుకొద్దు, తప్పల్లో బ్రతుకొద్దు, ఓ ప్రత్యేకంగా నువ్వు బ్రతకాలి. సేవకుడు ప్రయాస అంతా అదే. సేవకుడు ప్రయాసపడి నీకు చెప్పే వాక్యం అదే. నువ్వు ఎలా బ్రతకు నాయనా, నువ్వు ఎలా బ్రతుకు, లోకంలో ఉండకు, లోక సంబంధమైన జీవితాన్ని కోరుకోకు. లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము, ఏసే మార్గము, సత్యము జీవము, ఏసే మార్గము, సత్యము జీవము, యేసుని రాజ్యము, నిత్యానందము, యేసుని రాజ్యము, నిత్యానందము. అదిగో అంజూరము, ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము, ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వచ్చును, సిద్ధపడుడి అనే స్వరమును వినుమా. అదిగో అంజూరము, ఓ క్రైస్తవ చిగురించెను చూడుము.
జ్ఞాపకముంచుము లోతు సతీమణి శాపనగర క్రియ స్నేహితురాలు ఆపద నెరిగియు ఆశలు వీడక ఆపద నెరిగియు ఆశలు వీడక నాశనమొందెను పాఠము నీకిది. హల్లెలూయా. దేవుని దూతలు చెప్పారు, కోత కోస్తున్నట్లు లోతు నీకోసం మీ పెదనాన్నగారు ప్రార్థన చేశాడు. ఆయన దేవునికి స్నేహితుడని మంచి పేరు తెచ్చుకున్నాడు. నీకు నీ భార్యకి నీ పిల్లలకి అంత సాక్ష్యం లేదు, అయినా అతని ప్రార్థన ఆలకించాడు. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు విడిచెళ్ళిపో, వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూడకు. ఒకప్పుడు పేకాడావు, మళ్ళీ పేకాడతాను అనుకోబాకు. ఒకప్పుడు విచ్చలవిడిగా తిరిగావు, చెడు తిరుగుళ్ళన్నీ, ఇప్పుడు కూడా తిరుగుతాను అనుకోబాకు. వెనక్కి తిరిగి చూడకు. ఒకప్పుడు చెడుగా బ్రతికేవేమో నాకు తెలీదు, ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు. నువ్వు నీ భార్య నీ బిడ్డలు వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. నువ్వు చెప్పేదేంట్లే అనుకున్నాడు అనుకో, మొత్తం సొదొమ గొమొర్రాలో ఆ పట్టణంలో ఉన్న ప్రజలు కాలి బూడిదైపోయినట్టు ఫ్యామిలీ బూడిదైపోయేది. ప్రియులారా, అతడు అనలేదా మాట, ఈవేళ అంటున్నారు. సేవకుడు ఒక మాట చెప్తే ఆ మాటను ధిక్కరించేస్తున్నారు అంతే. నువ్వు చెప్తే మేము వినేదేంటి? ఏమండి, చర్చిలోకి వచ్చి ఒక గంట సేపు కూర్చోటానికి ఓపిక లేదా ఈ రానోళ్ళకి? దేవుడి మాట విను, వెనక్కి తిరిగి చూడకు అన్నాడు. వెనక్కి తిరిగి చూడొద్దు అంటే ప్రియులారా, అలాగే అని వీళ్ళు బయలుదేరారు. ఫ్యామిలీ అంతా బయలుదేరారండి. ఉన్నట్టుగా ఉండి మళ్ళీ ఆశ కలిగి ఆ ఫ్యామిలీలో లోతు భార్య వెనక్కి తిరిగి చూసిందంట. ఏమైపోయింది మీ అందరికి తెలుసు, మీరు చెప్పండి ఇప్పుడు వాక్యం. ఏమైపోయిందమ్మా? ఉప్పు స్తంభం అయిపోయింది. ఎప్పటికీ ఇజ్రాయెల్ దేశం వెళితే, ఈ యొక్క మృత సముద్రం దగ్గరికి వెళితే, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు ఇది వరకు ఇక్కడే ఉండేవి, అవి కాలి అగాధం అయిపోయింది. ఇప్పుడు ఆ అగాధంలో ఉన్నదే మృత సముద్రం అని చెప్తారు గైడ్స్ కొంతమంది. అయితే ప్రియులారా, ఆ పక్కనే ఈ స్తంభం, ఉప్పు స్తంభం అలాగే ఉంది. ఆ స్తంభాన్నే చూపిస్తారు. ఇప్పటి వరకు అది కరగల. ఎన్ని వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, ఏమైనా పోలా, అలాగే ఉంది. ఇప్పుడు అక్కడున్న ఆ స్తంభం లోపల ఒకవేళ లోతు భార్య ఉంటే ఏం చెప్పుద్దంటే, వెనక్కి తిరిగి చూసేలా అయిపోయానమ్మా, మీరు వెనక్కి తిరిగి చూడకండి అని చెప్పుద్ది. స్తోత్రం చెప్పండి. మరి మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం కదా, వెనక్కి తిరిగి చూస్తున్నాం కదా, పాత అలవాట్లకి వెళ్ళిపోతున్నాం, పాత ప్రపంచంలోనికి వెళ్ళిపోతున్నాం, పాత అనుభవాల్లోనికి వెళుతున్నారు చాలామంది. ప్రియులారా, ఒకప్పుడు త్రాగేవాడివి, ప్రభువుని నమ్ముకున్నావు, దాన్ని విడిచిపెట్టావు. చిన్న శోధనలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. సొదొమ గొమొర్రా పట్టణాలను విడిచిపెట్టేయమని చెప్పాడు. సంపాదించుకున్నావు, అంతా వదిలేసి వెళ్ళిపో. దేవుడు చెప్పినట్టు చేయి. దేవుడు చెప్పినట్టు చేస్తే దేవుడు మీకు రెండంతల ఐశ్వర్యం ఇస్తాడు. ఏం దేవుడు అండి, ఆశీర్వదిస్తాను అనుకున్నాను, కానీ ఇలా ఊరు వదిలిపెట్టేసి ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోమంటాడు. ఎంత చక్కగా ఏసీ పెట్టుకున్నాను, ఎంత చక్కగా ఇల్లు కట్టుకున్నాను, ఎంత చక్కగా దేవుడు వదిలి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి అంతే. శపించబడింది, అక్కడ ఏదో శోధన జరుగుతుంది, వదిలేసి వెళ్ళిపో. వెనక్కి తిరిగి చూసింది, మళ్ళా ముందుకు తిరగలేకపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని మాట చొప్పున ఇదిగో చెడు జీవితాలను విడిచిపెట్టి, చెడు అనుభవాలను విడిచిపెట్టి, మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి దేవుని మీద ఆధారపడితే, యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టండి ఆయన్ని బట్టి. ప్రియులరా, లోకంలో నుంచి వేరుపరచబడాలి, ఎద్దు చేస్తున్న పని అదే. లోకంలో నుంచి నిన్ను ప్రత్యేకపరుస్తుంది. ప్రియులారా, ఎద్దు చేస్తున్న పని అదే. చెత్త చెదారంలో నుంచి నిన్ను ప్రత్యేకపరుస్తుంది.
చెత్త అనుభవాల్లో నుంచి నిన్ను ప్రత్యేకపరుస్తుంది ఈ ఎద్దు, ఒక సేవకుడికి సాదృశ్యంగా. ప్రియులారా గమనించండి. ఇక మూడవదిగా ఒక్కటి గుర్తు చేసి నేను ముగించేస్తాను, ఆ సమయం అయిపోతుంది. ప్రియులారా, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం, మూడో అనుభవం. మొదటిది సంపూర్ణ సమర్పణ, బలిపశు. రెండవది లోకమనే పొట్టు తప్పలో కాయల్లో నుండి ప్రత్యేకించినటువంటి అనుభవం. మూడవది దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు బండి లాగుతున్నాయట ఎడ్లు. ఆ బండి మీద దేవుని నిబంధన మందసం ఉంది. ప్రియులారా, ఇప్పుడు ఆ బండి కట్టబడ్డ ఎద్దులు కొంత దూరం బాగానే లాక్కొచ్చినాయి. కొంత దూరం బాగానే లాక్కొచ్చి ఈ కళ్ళం దగ్గరికి వచ్చేసరికి ఎద్దులకి కాలు జారిందట. కాలు జారేసరికి నిబంధన మందసం అలా ఒరిగిపోయింది, పడిపోతుంది. అప్పుడు ఉజ్జా అనేవాడు తన చెయ్యి చాపి నిబంధన మందసాన్ని పట్టుకుని ఆపాడు, పడకుండా ఆపాడు. అయితే ప్రియులారు, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మంచే చేస్తున్నాడు అతను, మంచే చేస్తున్నాడు. ఇప్పుడు అతడు చెయ్యి చాపి ఆ నిబంధన మందసం పడిపోకుండా పట్టుకున్నాడు. అయితే ప్రియులారా చూడండి, అతడు మాడి మసైపోయాడు, చనిపోయాడు అక్కడ. ఎందుకని చనిపోయాడు? ఎద్దు కాలు జారటం వలన ఇతడు ఆ పని చేయాల్సి వచ్చింది. ఎందుకు కాలు జారింది అంటే, ఈ ఎద్దు కరెక్ట్గా చూడవలసిన వైపు చూస్తూ చక్కగా నడిస్తే, కుదురుగా నడిస్తే కాలు జారే పరిస్థితి రాదు. నేను చూడవలసిన వైపు చూడలా, నా చూపు మారింది, అందుకే కాలు జారింది. ఎద్దు మనకి నేర్పిస్తుందండి, నువ్వు చూడవలసిన వైపు చూడు. మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి? ఎవరి వైపు చూడాలి? మీ అందరికీ తెలుసు కదా, కొంచెం గట్టిగా చెప్పండి, ముగించేస్తా. ఎవరి వైపు చూడాలి? భలే చెప్పారండి. 12వ అధ్యాయంలో ఉంది కదా, ఎంత గొప్ప మేఘము సాక్షి సమూహము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగి. అసలు ఎటు చూడాలి? యేసయ్య వైపు చూస్తూ దేవుని మందిరానికి వస్తే ఈ పరిస్థితి వస్తుందా? మనకు 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యి 2 కుర్రోళ్ళు 3 కుర్రోళ్ళు చచ్చిపోయారు అక్కడ. దేవుని మందిరంలో ఉన్న వాళ్ళకి ఏ అపాయం రాలా, దేవునికి దూరంగా ఉన్న వాళ్ళకే ఈ అపాయాలు ఎదురైనాయి. ఎందుకంటే వాళ్ళ చూపు వేరు, మన చూపు వేరు. దేవుని బిడ్డలు చూపు వేరు, లోకస్తులు చూపు వేరు. ప్రియులారా, చూపు మారితే కాలు జారుద్ది. పేతురయ్య గారు నీళ్ల మీద నడుస్తున్నాడు. ప్రియులారా, గాలి వైపు చూశాడట, కాలు జారింది, నీళ్ళలో మునిగిపోతున్నాడు. ఈ ఎద్దు గుర్తు చేస్తుంది ఏంటంటే, నా కాలు జారింది, నీ కాలు జారకూడదు. ఆసాపు 73వ కీర్తనలు అదే రాస్తాడు. నా కాలు జారేనను కొనగా, అంటే కాలు జారే పరిస్థితి వచ్చిందట. నిలిపెను నన్ను నీ కృపయే. కాలు జారిపోతుంది చూపు మారితే. ప్రియులారా, మనం యేసయ్య వైపే చూడాలి, యేసయ్య కార్యాల వైపు చూడాలి. యేసయ్య వైపు చూడు, నీ భారం అంతా తీరిపోతుంది. రాజబాబు అన్న అదే రాశాడు కదా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. అందరూ పాడండి నాతో.
ఎంత దూరమైన అది ఎంత భారమైన, చెప్పండి, ఎంత దూరమైన అది ఎంత భారమైన, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. అందరూ చెప్పండి, యేసు వైపు చూడు. మళ్ళీ చెప్దామా? యేసు వైపు చూడు నీ భారమంత తీరు. హల్లెలూయా. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి తూలిపోయినావా, నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి తూలిపోయినావా, యేసు వైపు చూడు. హల్లెలూయా. కష్టాలు, శోధనలు, ఇబ్బందుల్లో చూపు మారిపోతుంది, గల్ఫ్ మీద పడిపోతుంది చాలామందికి. ప్రియులారా, కష్టపడిపోవటానికి ఇక్కడ కూడా పనులు ఉన్నాయి. మీకు దండం పెట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, మిమ్మల్ని గల్ఫ్ పంపించటం, గల్ఫ్ వెళ్ళమని చెప్పటం నా వల్ల కాదు. మీ బాధలు పడలేక, మీ ఇబ్బందులు తట్టుకోలేక మీకోసం అంటున్నాను తప్ప నేను ఇష్టపడినండి. నేను ఇష్టపడినది దేవుడు నాకు సెలవివ్వల, వీళ్ళని పంపించాను. ప్రియులారా, వెళ్ళేదాకా ఒక విషయం, వెళ్ళిన తర్వాత ఇంకొక విషయం, వచ్చిన తర్వాత ఇంకొక విషయం. అందరూ కాదు కొందరు, మన్నించాలి. అందరూ కాదు కొందరు. కొంతమంది భారంతో వెళ్తున్నారు, కొంతమంది లగ్జరీస్తో వెళ్తున్నారు. వాళ్ళ క్రియలు అర్థమైపోతాయి. క్రియలు అర్థం. మా ఇంటి ముందు మొక్కలు పెట్టింది పాస్టర్ గారు, పూట పూటకి నీళ్లు కొట్టేది నేను. అక్కడ రకరకాల పువ్వులు పోస్తాయి ఆ మొక్కలకి. అయితే దానిలో నాకు ఇష్టమైంది మల్లె తీగ ఒకటి ఉందండి. మల్లె తీగ, దాన్ని పువ్వులు చక్కగా పోస్తాయి, ఎంత ముచ్చటగా ఉంటుందో. అలాగే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని పద్యం రాశాడట. దాన్ని ఈ కాలంలో ఎలా చదువుతున్నారంటే మా మిల్కీ లాంటి వాళ్ళు, పురుషులందు పుణ్య పురుషులే లేరయ్యా అని చదువుతున్నాడు ఈయన. ఆయన వేరంటే ఈయన లేరయ్యా అంటున్నాడు. ఎందుకంటే చూడటానికి లోకం అలా అయిపోయిందండి, లోకం అలా అయిపోయింది. డబ్బు వచ్చేసరికి స్టైల్ మారిపోద్దా? జయం గారు, ఈ గవర్నమెంట్ వాళ్ళు మీకు ₹1 కోటి ఇచ్చి అందరు తీసేసుకోండి, మీ స్టైల్ మారిపోద్దా? మారదో, ఇది మారదో, ఇది ఇలాగే ఉంటుంది. శిష్యుల దగ్గరికి వచ్చి కొంత డబ్బును మూటగట్టి గారడి ఓడి చేతిలో పెట్టాడట. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ద్రవ్యమిచ్చి, డబ్బిచ్చి దేవుని వరాన్ని పొందుకోవాలనుకుంటున్నావా అవివేకి? నన్ను కొందరిస్తే వాళ్ళ కష్టం నాకు కనపడుతుంది, అందులో రక్తాన్ని ధారపోసి సంపాదించిన కష్టం కనపడుతుంది. ప్రభువా, ఈ కష్టాలన్నీ ఎప్పుడు తీరుతాయో, త్వరగా వీళ్ళ కష్టాలు తీర్చుకుని వచ్చి నిన్ను ఘనపరిచే ధన్యత వీళ్ళకి ఇవ్వు నాయనా అని ప్రార్థన చేస్తా. కొంతమంది సుఖభోగం కనపడుతుంది, సుఖభోగం కనపడుతుంది. ప్రియులారా, దూరం కొండలు నున్నగా ఉంటాయి, అక్కడ ఆశీర్వాదం ఏమి ఉండదు, ఆశీర్వాదం ఏమీ ఉండదు. అక్కడ అంత కష్టమే, ఇబ్బంది, ఒడిదుడుకులు. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. యోసేపు అనే భక్తిపరుడు గల్ఫ్ వెళ్ళాడు. ఇష్మాయేలీలు అమ్మేశారు, తీసుకెళ్ళారు. అతడు బానిసగా బ్రతికాడు. యోసేపు బానిసగా బ్రతికాడు. యోసేపుని పొతిఫర్ అనే వ్యక్తి ఇంట్లో పెట్టుకున్నాడు. యోసేపును బానిసగా సంతలో నిలబెడితే యోసేపు ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా వస్త్రహీనుని చేసి ఒక ఎత్తైన ప్రదేశంలో నిలబెట్టారు. చేతులు కట్టుకుని అలా నిలబడి ఉన్నాడంట. బైబిల్ ప్రవక్తలు, బైబిల్ వక్తలు, మేధావులు చెప్పిన మాట ఇది. ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. కొనుక్కోటకి వెళ్ళిన వాళ్ళు కింద నుంచి పైకి చూసి చుట్టు తిరుగానే ఆ బాడీ అంతటిని చూసి, ఇతనికి ఏ జబ్బు లేదు, ఇతనికి అంటు జబ్బు లేదు, లోపల పేపర్ ఇవ్వండి, మెడికల్ సర్టిఫికెట్ అని చూసి
అప్పుడు అతన్ని కొనుక్కుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. తర్వాత మంచి బట్టలు వేసాడు, చక్కగా అతను మంచిగా ఉన్నాడు. కానీ ఆ స్థితికి వెళ్ళే లోపులో జరిగింది ఏంటంటే, వస్త్రహీనుణ్ణి చేసి పరిశీలన పెట్టి చూశారు, ఇతడు బానిస. ఇంట్లో పనించే వాళ్ళ గురించి ప్రియులారా గమనించండి. మన జీవితంలో కాలు జారే పరిస్థితి ఉండకూడదు. కాలు జారిన తర్వాత కూడా పోజ్ అనుకోకూడదు. కాలు జారి ఇది పోజ్ అనకూడదు. కాలు ఇరిగితే పోజ్ ఏంటండి? ఇది దేవుని హెచ్చరిక అని తెలుసుకోవాలి. కాలు జారింది దేవుని హెచ్చరిక అని తెలుసుకోవాలి. ఎవరైనా కాలు జారే పరిస్థితిలోనికి వెళితే ఆ కాలు జారే పరిస్థితిలో నుంచి నువ్వు తప్పించాలి వాళ్ళే. నిశ్చయంగా ఈ డబ్బుతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు భక్తిహీనులు. ప్రియులారా, భక్తిహీనుల క్షేమం నా కంటబడినప్పుడు నేను భయపడిపోయా, ఆందోళన పడ్డా. 73వ కీర్తన ఇంటికి వెళ్ళాక చదువుకోండి ప్రియులారా. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఈయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడట. వాళ్ళు ఎక్కడుంటారు ప్రభా, ఎక్కడున్నారు నాయన, ఎక్కడున్నారో చూపించవా అని. నిశ్చయంగా వాళ్ళు కాలు జారే చోటున్నారట. తుళ్ళి పడిపోయి నేను ఇప్పుడు ఎక్కడున్నాను, నేను ఎక్కడున్నాను అనుకున్నాడట. దేవుడు అంటున్నాడు, నువ్వేం కంగారు పడుకో, నీ కుడి చేయి నేను పట్టుకున్నాను అన్నాడట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన అంటున్నాడు, నా కుడి చేయి నువ్వు పట్టుకున్నావు కదా, నన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తావు, నువ్వు ఎక్కడికి తీసుకెళ్తావో నాకు తెలుసు, నీ మహిమకు నన్ను తీసుకుని వెళ్తావు. చప్పట్లు కొట్టండి ప్రియులరా. ఎద్దు చాలా పాఠాలు నేర్పుతుందండి. ముందు చెప్పాను కదా 7 అనుభవాలు, ఇప్పుడు 3 అనుభవాలు వివరించా. మొదటిది పూరితమైన బలియాగం, అంటే సంపూర్ణ సమర్పణ. రెండవది ప్రియులరా గమనించండి, కళ్ళం తొక్కి ఒడ్లను పొట్టును వేరుపరిచిన జీవితం ఎద్దుకి. అయితే ప్రియులరా, అంటే దుష్టత్వంలో నుంచి మనుషుల్ని మంచి మార్గంలో స్థిరపరచడం. మూడవది చూపు మారొద్దు, కాలు జారితే శాపం వస్తుందని హెచ్చరిక చేసింది. కనుక మనం కూడా హెచ్చరిక ద్వారా లోకం వైపు చూడొద్దు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. అవి తండ్రి వలన పుట్టినవి కావు. యేసయ్య వైపు చూద్దాం. యేసయ్య వైపు. ఆ ఎద్దు అదే చెప్తుంది, ఒరే అబ్బాయి, నేను తప్పుగా చూసినందుకు ఒకటి ప్రాణం పోయిందిరా. మీరు తప్పుగా చూడొద్దు, మీ కుటుంబమే ప్రాణం పోతుంది, జాగ్రత్త. కనుక తప్పు వైపు చూడొద్దు, శాపం వైపు చూడొద్దు అంటూ మరొక ఎద్దు మనకు నేర్పిస్తుంది. ఈ 3 అనుభవాలు, ఈ ఎద్దుల అనుభవాల్లో నుంచి దేవుడు మనకు నేర్పించాడు. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుని దీవెన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. అందరూ మోకరించాలి. నోరు తెరిచి స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెప్పాలి, చెప్పాలి, వినపడాలి, పైకి వినపడాలి. దేవా, దేవా, దేవా నీకు స్తోత్రమయ్యా. ఎద్దు, ఎద్దు సముద్రాన్ని మోస్తున్న ఎద్దు, ఈ లోకాన్ని మోస్తున్న ఎద్దులు, ఈ లోకాన్ని మోస్తున్న ఎద్దులు. అవి నేర్పిన పాఠాలు, ఎద్దులు నేర్పుతున్న పాఠాలు. ఒక ఎద్దు సంపూర్ణ సమర్పణ చేయబడింది, దేవునికి సజీవ యాగంగా బలిగా అర్పించబడింది. ప్రజల్లో ఉన్న కలవరం పోయింది, శాపం పోయింది. 3.5 సంవత్సరాల వర్షం లేక ఆ దేశం విలవిల్లాడిపోయింది. తిరిగి ఆ త్యాగపూరితమైన సమర్పణలో తిరిగి ఆ దేశం మళ్ళా చిగురింప చేయబడింది. ఆరిబరళాంతురి విలిబిరి అంతరబల. నీలో ఆ త్యాగపూరితమైన సమర్పణ కావాలి, నీలో ఆ త్యాగపూరితమైన సమర్పణ కావాలి. యేసయ్య నీ కొరకు చేసిన త్యాగమే ఈరోజు నిన్ను సజీవుడిగా నిలపగలిగింది. రెండవది కళ్ళం తొక్కుతున్న ఎద్దు. ఎందుకు కళ్ళం తొక్కుతుందో తెలుసా? ఎందుకు పడిగను నూరుస్తుందో తెలుసా? మంచి విత్తనాల్ని ప్రత్యేకపరచాలి, తుక్కు, దుగారం, పొట్టు, కాయలు, తప్పల్ని వేరుపరచాలని. ప్రియులారా, అందుకే ఒక సేవకుడుగా ఆ ఎద్దులాగా నిన్ను కూడా ప్రత్యేకపరుస్తున్నాడు వాక్యం ద్వారా దైవజనుడు. అయితే ప్రత్యేకమైన జీవితం కొరకు ఆశపడుతున్నావా, లేక ఆ దుమ్ము, ధూళి, మడ్డి కొట్టుకుపోయిన ఆ కల్మషమైన జీవితం కొరకే నువ్వు ఆశపడుతున్నావా?
ఈ రాత్రి ఎద్దు నీకు నేర్పిస్తుందమ్మా పాఠం. నీలో ఒక మంచి జీవితం కావాలి. మూడవదిగా చూపు మళ్ళీ కాలు జారింది, శాపానికి గురైపోయింది. ప్రియులారా చూడండి, ఒక వ్యక్తి ప్రాణాన్ని పోగొట్టింది. తను అర్థమవుతుంది, ఇది నా చూపు మారటం వలన, నా కాలు జారటం వల్ల నా కుటుంబానికి శాపం వచ్చేసింది, నా జీవితాన్ని బట్టి నా కుటుంబానికి శాపం వచ్చేసింది. కనుక మీ జీవితాలు కాలు జారకూడదు. మీ చేతిని దేవునికి అప్పగించండి. ఆశాపదే ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా చెయ్యి విడువకయ్యా, నా కుడి చేతులు నువ్వు పట్టుకున్నావు, ఆ తర్వాత నీ మహిమకు నన్ను వారసుడిగా చేస్తావు. ఈ రాత్రి నీ వాక్యాన్ని విని, అయ్యా నా చేతిని నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ యొక్క మహిమకు నన్ను వారసునిగా చేయనాయనా. ఓ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, తన నిత్యత్వానికి నడిపిస్తున్నాడు, నిత్యత్వానికి చేరుస్తున్నాడు. ప్రభువా నాకు సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. నన్ను గమ్యానికి చేర్చు ప్రభా, నన్ను కడకు చేర్చయ్యా, నీ రాజ్యానికి చేర్చు ప్రభా, నీ మహిమకు నన్ను వారసుడిగా వారసురాలుగా చేయి ప్రభా. ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఈ ఎద్దులను గురించి ఇంకొక 4 అనుభవాలు ఉన్నాయి. నీ జీవితానికి రాత్రి 3 అనుభవాలు ప్రభు నేర్పాడు. వినిన సందేశాన్ని బట్టి ఎద్దు నేర్పిన పాఠం నా జీవితంలో నేర్చుకుని, నాయన నీలో కొనసాగాలని ఆశపడుతున్నాను, ఆలస్యం చేయకుండా నా చేతిని నువ్వు పట్టుకొని ఆయన అంటూ మీ చేతిని దేవునికి అప్పగించండి. ఆశించిన మీరు మీ చేతులు దేవుని వైపు ఎత్తి మీ చేతిని దేవునికి అప్పగించండి. రాత్రి దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరుడా సహోదరి, నీలో ఒక మంచి తీర్మానం ఉంటే దేవుడు నీ జీవితంలో ఈ రాత్రి కార్యాన్ని చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ఎద్దు నేర్పిన పాఠం నీ లేఖన సారాంశాన్ని బట్టి, ఒక మూగజీవి మాట్లాడలేదు, కొట్టినా ఎదురు చెప్పలేదు, అయ్యా కష్టమైనా భరిస్తుంది, భయంకరమైన శ్రమలైనా భరిస్తుంది. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. నాగటితో దుక్కి దున్నుతుంది, విస్తారమైన పంటను పండిస్తుంది. ఆ ఎద్దు నేర్పిన పాఠాలే సంపూర్ణ సమర్పణ దేశ క్షేమానికి ఉపయోగపడుతుంది, సంపూర్ణ సమర్పణ ప్రజల క్షేమానికి ఉపయోగపడుతుంది, సంపూర్ణ సమర్పణ ఇదిగో నీ నామాన్ని ఘనపరుస్తుంది. చక్కటి విషయాలు మీరు నేర్పించారు. రెండవదిగా, దేవా తండ్రి, నూర్చెడి ఎద్దుమూతికి చెక్కం పెట్టొద్దు, అది నూరిస్తేనే మంచి గింజలు, పొట్టు, తప్పలు ప్రత్యేకించబడుతుంది. అది నోర్చకపోతే ప్రత్యేకత నీలో రాదు. ఒక సేవకుడు విశ్వాసికి తరిపిదేవకపోతే ప్రత్యేకమైన జీవితం రాదు అంటూ మీరు మాట్లాడారు కదా నాయన. మూడవదిగా, కాలు జారిపోయింది ప్రభువా, ఇదిగో తిరిగి తీసుకునే అవకాశం లేదు, కాలు జారబట్టి ఒక ప్రాణం పోయింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మేము కూడా కాలు జారే అనుభవాల్లో అడుగు వేయకుండా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించే ధన్యత మీరే దయచేసి కృప చూపండి. గడిచిన నెలంతా కాచి కాపాడారు, రాబోయే నెలంతా కృపలో నింపండి. వచ్చే నెలలో 7వ తారీఖులో మేమందరం నీ సన్నిధిలో సాక్షులుగా నిలబడే ధన్యత మీరే దయచేసి బలపరచుమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొనుమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఎద్దు నేర్పిన అనుభవాల్లో కొనసాగుతూ వర్ధిల్లే ధన్యతనిచ్చినందుకు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహాయము సమాధానం ఆయన బిడ్డలమైన మనకు, మనవలే ప్రార్థించు సకల పరిశుద్ధులకు ఆయన కృప తోడయుండి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. యేసయ్య నామములో మీ అందరికి వందనాలు.